పుష్ప 2 మూవీలో గంగమ్మ జాతర ఫైట్ లో అల్లు అర్జున్ గారు ఎందుకు స్త్రీ వేషం వేశారు తెలుసా? అసలు తిరుపతిలో గంగమ్మ జాతర ఎందుకు చేస్తారు తెలుసా? అప్పట్లో తిరుపతిని పాలిగాళ్ళు పరిపాలించేవాళ్ళు. అప్పట్లో ఒక పాలిగాడు స్త్రీల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించి స్త్రీలను బలాత్కరించేవాడు. పెళ్లైన యువతులు కూడా మొదటి రాత్రి తనతో గడపాలని ఆంక్షలు విధించేవాడు. అలా జరుగుతున్న సమయంలో సాక్షాత్తు జగన్మాత దుష్ట సంహారంకై భూమి మీద జన్మించింది. తిరుపతి సమీపంలో అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించింది. కొన్ని సంవత్సరాలకు యుక్త వయసుకు వచ్చిన గంగమ్మపై పాలిగాడు కన్ను మళ్లీ పడింది. పాలిగాడు గంగమ్మని బలాత్కరించిపోగా గంగమ్మ జగన్మాత యొక్క విశ్వరూపం దాల్చింది. పాలిగాడు పారిపోయాడు. ఇప్పుడు గంగమ్మ వాడిని వెతకడానికి అనేక వేషాలు ధరించింది. 3 రోజులు గాలించినా దొరకలేదు. దాంతో పాలిగాడి యొక్క దొరవేషం ధరించి వెళ్తుంది గంగమ్మ. ఇప్పుడు దొర పాలిగాడిని కాపాడడానికి వచ్చాడని బయటకు వస్తాడు. గంగమ్మ విశ్వరూపం దాల్చి వాటి తల నరికి సంహరిస్తుంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం తిరుపతిలో గంగమ్మ జాతర చేస్తారు. గంగమ్మ ఎలా మారువేషాలు వేసి దొరను సంహరించిందో అలాగే ప్రజలు మారువేషాలు వేసి జాతరలో పాల్గొంటారు. ముఖ్యంగా పురుషులు స్త్రీ వేషం దాల్చి పాల్గొంటారు. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ లో జై గంగమ్మ అని కామెంట్ చేయండి.